శభాష్ సంజీవి ధారావాహిక 5వ భాగం. రచన ఓట్ర ప్రకాశ్రావు. కథాపఠనం మల్లవరపు సీతారాం కుమార్. జరిగిన కథ. గుడ్డిగోర బ్రాండ్ కూల్ డ్రింక్ తాగడం వల్ల వచ్చే నష్టం గురించి స్కూల్లో ఒక ఎక్స్పెరిమెంట్ చేసి నిరూపిస్తాడు 9వ తరగతి స్టూడెంట్ సంజీవి. దాంతో సంజీవి మీద పగ పెంచుకుంటారు వ్యాపారి జిడ్డు, డీలర్ చండు. వార్డన్ విశ్వనాథాన్ని లోపరుచుకొని సంజీవి మీద దొంగతనం నేరం మోపి ఆ బాధలో ఉన్న అతన్ని కిడ్నాప్ చేస్తారు. అక్కడ బాలు అనే కుర్రాడు పరిచయమవుతాడు సంజీవికి. గుడ్డిగోరాకు అనుకూలంగా మరో మ్యాజిక్ ప్రదర్శన ఏర్పాటు చేస్తాడు చండు. ఆ మెజిషియన్ సంజీవి చేసిన ప్రదర్శన మోసమని నమ్మిస్తాడు. సంజీవి కిడ్నాప్ అయినట్లు గ్రహిస్తాడు హెడ్ మాస్టర్ వెంకటరమణ. సంజీవి దయ్యమై వచ్చినట్లు వార్డన్ విశ్వనాథాన్ని భయపెడతారు విద్యార్థులు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి నిజం ఒప్పుకోవాలనుకుంటాడు విశ్వనాథం. ఇక శభాష్ సంజీవి ధారావాహిక 5వ భాగం వినండి. హెడ్ మాస్టర్ వెంకటరమణకు ఫోన్ చేసి పోలీస్ స్టేషన్కు వెంటనే రమ్మని చెప్పాడు విశ్వనాథం. విశ్వనాథం పోలీస్ స్టేషన్కి వెళ్ళగానే హెడ్ మాస్టర్తో పాటు యుగల్ధర్, వెంకటకృష్ణమూర్తి, భగవాన్, మధుబాబులు అక్కడ ఉండడం చూశారు. పోలీస్ స్టేషన్లో ఒక్క అక్షరం వదలకుండా నిజం చెప్పాడు విశ్వనాథం. ఆ రోజు సంజీవి గదిలోకి రాగానే జరిగింది చెప్పి, కాసేపు దొంగ అన్నా బాధపడద్దు, 10,000 రూపాయలు తీసుకున్నందుకు ఉష్ణకుడు చెప్పిన విధంగా కాస్తైనా పనిచేయాలిగా. నీవు కాసేపు అవమానం భరించావంటే ఆ 10,000 రూపాయలతో పిల్లలకు దుప్పట్లు ఈరోజే కొంటాను. సాయంత్రం వేళ జరిగిందంతా అందరికీ చెబుతాను అని వాడితో చెబుతామనుకుంటూ సంజీవి అని కోపం నటిస్తూ పిలిచాను. వాడితో పాటు చెంగయ్య రావడం, తలుపు దగ్గర ఇంకొకడు నిలబడ్డం చూసి ఎలా చెప్పాలో అర్థం కాలేదు. మరలా చెబుదామనుకున్నాను. వాణ్ణి మందలించాను తప్ప ఎక్కువగా తిట్టలేదు అన్నాడు విశ్వనాథం. ఆ 10,000 రూపాయలు ఏం చేశారు అడిగాడు ఇన్స్పెక్టర్. సార్, 10,000 రూపాయలతో హాస్టల్ పిల్లలకు కోఆప్ టెక్స్లో రిబేట్ ఉండడం వల్ల వెళ్ళి దుప్పట్లు కొన్నాను. బిల్స్ చూడండి సార్. సంజీవి చేత ఆ దుప్పట్లు పంచాలనుకుని అలాగే ఆఫీస్ గదిలో ఉంచాను సార్. ఇలా జరుగుతుందని ఊహించలేదు. వాడు హాస్టల్ దాటి వెళ్ళగానే నేను బయటకు వెళ్ళి చెబుదామనుకుని వెళ్ళాను. బయట ఆ ఉష్ణకుడు ఉండడం వల్ల సంజీవితో మాట్లాడలేకపోయాను. వాడితో నీవు చెప్పిన పని అయిపోయిందని చెప్పాను. బడికి పిల్లలు వెళ్తున్న సమయాన 10వ తరగతి చదువుతున్న వాడి స్నేహితుడిని పిలిచి జరిగిందంతా చెప్పి సంజీవితో చెప్పి బాధపడొద్దని చెప్పు అంటూ చెప్పి పంపాను. కానీ సంజీవి బడికి వెళ్ళలేదని తెలిసింది. ఏం జరిగిందో ఏమో అంటూ కళ్ళు తుడుచుకున్నాడు విశ్వనాథం. కిడ్నాప్ చేసింది నిజం. ఖాళీ నంబర్లలో ఒక నంబర్ 2 అన్నది నిజం కావచ్చు. తెల్లకారు అన్నది నిజం. ఉష్ణకుడు అన్న పేరు నిజం కాదు అంటూ కళ్ళు మూసుకొని ఆలోచించసాగాడు రామూర్తి. అంకుల్, సారీ సార్, ఒక చిన్న అన్నాడు మధుబాబు. పిల్లల వైపు చూస్తూ, మీరు నన్ను అంకుల్ అని పిలవండి, అప్పుడే భయం లేకుండా స్నేహంగా మాట్లాడగలరు అన్నాడు రామ్మూర్తి. ఆ ఉష్ణకుడు మార్కెట్ దగ్గర విశ్వనాథం సార్ని కలిశారు. మార్కెట్ దగ్గరున్న వీధిలో కొన్ని అంగళ్ళలో సీసీటీవీలు ఉన్నాయి. మేము వెళ్ళి చూడవచ్చా సార్? మీ ప్రయత్నాలు మీరు చేయండి, మా ప్రయత్నాలు మేము చేస్తాం రామ్మూర్తి చెప్పారు. ఈరోజు మీరు నలుగురు బడికి రాకపోయినా పర్వాలేదు వెంకటరమణ మాస్టారు అన్నారు. నేను మీతో పాటు వస్తాను అన్నాడు విశ్వనాథం. క్షమించండి సార్, మిమ్మల్ని చాలా బాధ పెట్టాం మధుబాబు. నాకు క్షమాపణలు ఎందుకు అన్నాడు విశ్వనాథం. మీపై అనుమానంతో రాత్రి వేళల్లో మీ ఇంటికి వచ్చింది మేమే సార్. భగవాన్. ఇంతకు అవన్నీ ఎలా? రహస్య ఉత్తరం సంగతి తెలుసు. ఆకాశంలో దెయ్యం. మా నాన్న పెళ్ళిళ్ళకు వీడియో తీస్తూ ఉంటారు సార్. మా నాన్న దగ్గర డ్రోన్ కెమెరా ఉంది. అది మినీ హెలికాప్టర్ లాగా పనిచేస్తుంది. దానికి ఒక ఆకారం తగిలిచ్చి దాంతోపాటు చిన్న రికార్డెడ్ సెట్ పెట్టి మీ కిటికీ దగ్గరికి వచ్చేలా చేశాం. మీరు లైట్ వేసి ఇంటి తలుపులు తెరవడం చూడగానే దూరంగా ఉన్న మేము రిమోట్ ద్వారా పైకి వెళ్ళేలా చేశాం. చెంగయ్య దగ్గర? చెంగయ్యకు సంజీవ్ అంటే ప్రాణం సార్. మేము చేసిన పనులన్నీ చెబుతూ నీ ముందు కూడా ఆ ఆకారం వచ్చిందని అబద్ధం చెప్పంటే చెప్పాడు. తర్వాత సీసీటీవీ నుండి తీసిన ఉష్ణకుడు ఫోటోను అన్ని స్టేషన్లకు పంపినా ఫలితం లేకపోయింది. చివరగా 2 నంబరున్న తెల్లకారు
కనిపెట్టలేకపోయాను. ఛా! డామిట్! ఈ కేసులో ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళలేకపోయాం. నుదురు రుద్దుకుంటూ బాధగా అన్నాడు రామ్మూర్తి. అంకుల్, ఏమనుకోకుంటే నేనొక సలహా ఇమ్మంటారా? ఏమిటి యుగంధర్? నాకు ఇంకొకరి మీద అనుమానం ఉంది. కేవలం అనుమానం మాత్రమే అన్నాడు యుగంధర్. ఎవరు యుగంధర్? సార్, ఆ రోజు మ్యాజిక్ ప్రదర్శనకు నేను వెళ్ళాను. అతను కొన్ని ప్రదర్శనలలో గుడ్డిగోళాన్ని పొగడ్డంతో పాటు సంజీవిని విమర్శించడం చేశాడు. ఆ మ్యాజిక్ ప్రదర్శనలు ఎవరు చేయమని చెప్పారో వారే సంజీవిని కిడ్నాప్ చేసి ఉండొచ్చు అని అనుమానం కలుగుతోంది అన్నాడు యుగంధర్. నీవన్నట్లు అన్ని కోణాల్లోనూ విచారించాలి అనుకుంటూ రామ్మూర్తి జడ్డు దగ్గరకు వెళ్ళడానికి జీపులో ఎక్కుతూ వాళ్ళను ఎక్కించుకొని బడి దగ్గర దింపాడు. జడ్డు అంగడికి వెళ్ళాడు రామ్మూర్తి. జడ్డు, మాకొక పెద్ద తలనొప్పి కేసు తగులుకుంది. ఆ సంజీవి తప్పిపోయి మా ప్రాణాలు తీస్తున్నాడు. నీ అంగడికి చాలామంది పిల్లలు వస్తూ ఉంటారుగా, అలా విచారించి తెలుసుకో. నీకేదైనా క్లూ దొరికిందంటే వెంటనే నాకు ఫోన్ చేసి చెప్పు అంటూ నెంబర్ చెప్తే రాసుకున్నాడు జడ్డు. తప్పకుండా సార్ అన్నాడు. ఇప్పుడు మరలా నీ వ్యాపారం బాగా సాగుతుందని వినపడ్డాను. మా అంగడి ముందు మ్యాజిక్ షో పెట్టాక పిల్లల్లో మార్పు వచ్చింది సార్. ఆ మ్యాజిక్ షో బాగుందని చాలామంది చెప్పారు. ఎక్కడి నుంచి తెప్పించావు? ఏమో సార్, నాకు తెలీదు. గుడ్డిగోళ పానీయం జిల్లా ఏజెంట్ చంద్రుడు ఏర్పాటు చేశాడు అన్నాడు జిడ్డు. చంద్రుడు మంచి వ్యాపారవేత్త, కష్టపడి పైకొచ్చాడు. ఇప్పుడు అతని ఆలోచన వల్ల మరలా నీ వ్యాపారం బాగా సాగుతోంది. అవును సార్. ఏదైనా క్లూ దొరికితే మర్చిపోకుండా చెప్పు. అన్నట్లు అడగడం మర్చిపోయాను. ఏమిటి సార్ అడిగాడు జడ్డు. ఈ బడిలో చేసిన మ్యాజిక్ కన్నా నీ అంగడి ముందు చేసిన మ్యాజిక్ చాలా బాగుందని చెప్పారు. పక్క ఊర్లో ఒక సంఘం వారు ఆ మ్యాజిక్ గురించి వినబడ్డారట. ఆ ఊరి ఇన్స్పెక్టర్ నాకు ఫోన్ చేసి అడిగాడు. నేరుగా చంద్రుడిని అడుగుదామనుకున్నాను. ఆ మెజిషియన్ ఫోన్ నెంబర్ ఉంటే ఇస్తావా? సార్, ఆ మ్యాజిక్ అతను వెళ్ళేప్పుడు ఒక విజిటింగ్ కార్డు ఇచ్చాడు. ఉండండి సార్, ఒకసారి చూసిస్తాను అంటూ టేబుల్ సొరుగు తెరిచి వెతకగా ఆ కార్డు దొరికింది. ఈ కార్డు నాకు అక్కర్లేదు. అంతగా కావాలంటే చంద్రుడిని అడుగుతాను. మీరు తీసుకోండి సార్ అంటూ ఆ విజిటింగ్ కార్డు ఇన్స్పెక్టర్ చేతిలో పెట్టాడు. జడ్డు, ఈ సంజీవిని ఎవరు కిడ్నాప్ చేశారో కానీ ఈ హెడ్ మాస్టర్ నా ప్రాణాలు తీసేస్తున్నాడు. ఏదో తన ఇంటి మనిషి తప్పిపోయినట్లు ప్రవర్తిస్తున్నాడు. ముందు ఆయన్ను సమాధానపరిచి వెళ్ళాలి అంటూ బడివైపు వెళ్ళాడు. హెడ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళాడు. రామ్మూర్తి, కూర్చో అన్నాడు వెంకటరమణ. మీ డిటెక్టివ్స్ చెప్పినట్లు నాకిప్పుడు చంద్రుడి మీద అనుమానం వస్తుంది. సంజీవి అన్ని బడుల్లో ప్రదర్శన ఇస్తానని చెప్పడం చంద్రుడికి తెలిసిపోయి ఉంటుంది. తన వ్యాపారం దెబ్బతింటుందని సంజీవిని కిడ్నాప్ చేసి ఉంటాడు అన్నాడు రామ్మూర్తి. వాడిప్పుడు పెద్ద కోటీశ్వరుడు, బాగా పలుకుబడి ఉన్నవాడు. వాడిని పట్టుకోవాలంటే బలమైన సాక్ష్యం కావాలి అన్నాడు వెంకటరమణ. ఈ విషయం మన నలుగురు డిటెక్టివ్లకు చెప్పవద్దండి. ఇది చాలా పెద్ద విషయం. బలమైన సాక్ష్యం సంపాదించాలి అన్నాడు రామ్మూర్తి. ఇంటర్వెల్ బెల్ కొట్టగానే నలుగురు హెడ్ మాస్టర్ గదిలోకి వచ్చారు. వెల్కమ్ డిటెక్టివ్స్ అన్నాడు రామ్మూర్తి. నిన్నటి రోజు సైన్స్ మాస్టర్ జబ్బార్ సార్ మా తరగతికి వచ్చినప్పుడు ఆ మ్యాజిక్ గురించి ప్రశ్నించినప్పుడు సమాధానాలు చెప్పారు అన్నాడు భగవాన్. పాకెట్ పాలను గ్లాసులో పోసి ఎవరికి తెలియకుండా పొటాషియం పర్మాంగనేట్ కలపడం ద్వారా నల్లటి లావా పొంగుతో వస్తుందని చెప్పారు అన్నాడు కృష్ణమూర్తి. సార్, ఇప్పుడు తెలిసింది సార్. ఆ మెజిషియన్ ఒక మంత్రదండం లాంటిది పాలల్లో ఉంచి ఊదడం గమనించాను. అంటే పొటాషియం పర్మాంగనేట్ మంత్రదండంలా ఉపయోగించిన ఆ గొట్టంలో ఉంచి ఊదగానే పాలలో కలిసింది అన్నాడు యుగంధర్. మరి క్యాబేజీ రసం 5 గ్లాసుల్లో 5 రంగులుగా మారడం అడిగాడు వెంకటరమణ. 5 గ్లాసుల్లో ఉన్నది నీరు కాదు. నీరు, స్ప్రైట్, బేకింగ్ సోడా, సాల్ట్, వెనిగర్ ఉన్నాయి. కానీ అతని అసిస్టెంట్లు 2 వచ్చి నీరు అని అబద్ధం చెప్పారు. వాళ్ళను కూడా విచారించండి సార్ అన్నాడు యుగంధర్. మన బడిలో మ్యాజిక్ ప్రదర్శన జరిగినప్పుడు అతని అసిస్టెంట్లు ఎవరికీ తెలియకుండా దాక్కుని వైర్తో కట్టిన ప్లాస్టిక్ బాటిల్ సంచులను లాగలేదా? మెజిషియన్ అన్నాక అసిస్టెంట్లు ఉంటారు. మన బడిలో మ్యాజిక్ చేసినప్పుడు కూడా అతను అసిస్టెంట్ అని పిచ్చుకొని వచ్చాడు అన్నాడు వెంకటరమణ. సంజీవి, బాలు వారిద్దరూ ప్రతిరోజు తప్పించుకోవడం ఎలాగా అని ఆలోచించసాగారు. సంజీవి ఎన్నో ఆలోచనలు చెప్పినా అనుభవపూర్వకంగా జరగదంటూ తిరస్కరించేవాడు బాలు. సంజీవి, నాకు ఆలోచన వస్తుంది. ఏమిటన్నా? సంజీవి,
మనకున్న సామ్రాజ్యం వంటగది, కాస్త పెరడు, ఆ తర్వాత పెద్ద గోడ. వంటగదిలో గుడ్డిగోళ పానీయమున్న ప్లాస్టిక్ క్యాన్స్ ఉంచుతున్నారు. సమయం దొరికినప్పుడు ఈ పెరడు కాస్త హాయినిస్తుంది. మంచి గాలి పీల్చుకోవడానికి, మనం మాట్లాడుకోవడానికి ఉపయోగపడుతుంది. మనం తప్పించుకోవాలంటే ఆ గోడ పడిపోవాలి. ఆ గోడ పడగొట్టడానికి మనకున్న ఒకే ఒక ఆయుధం గుడ్డిగోళ పానీయం. ఆ గోడ దగ్గర ప్రతిరోజు గుడ్డిగోళ పానీయం పోయడం చేద్దాం. ఏదో ఒకరోజు ఆ గోడ పడడానికి అవకాశం ఉంది. అప్పుడు మనం సులభంగా తప్పించుకోవచ్చు. మనం ఇప్పుడు ఏ ఊర్లో ఉన్నామో, ఏ రాష్ట్రంలో ఉన్నామో మనకు తెలియదు. మనం బయటపడితేనే మనం ఎక్కడున్నామని తెలుస్తుంది. కానీ నీవు చెప్పేది లాజిక్, అంటే తర్కం. సంజీవి, వైద్యుడు లేని చోట బామ్మగారు చెప్పే చిట్కా వైద్యం లాంటిది నా తర్కం. కొన్నిసార్లు బామ్మ చిట్కా ఫలించినట్లు నేను ఊహించింది పాటిస్తే జరగవచ్చన్న చిన్న నమ్మకం కలుగుతోంది అన్నాడు బాలు. అన్నా, నీకు ఆ ఆలోచన ఎలా కలిగింది అడిగాడు సంజీవి. ఒక దేశంలో గుడ్డిగోళాలు మరుగుదొడ్లు శుభ్రం చేయడానికి ఉపయోగిస్తున్నట్లు చదివాను. అంటే యాసిడ్ లాగా పనిచేస్తుందన్న ఆలోచన కలిగింది. అన్నా, నీవు చెప్పిన తర్కాన్ని శాస్త్రీయంగా మనం రుజువు చేయలేకున్నా నీవు చెప్పిన దానిపైన కాస్త నమ్మకం కలుగుతోంది. ఈ రోజు నుండి ఒకే చోట ఆ 10 అడుగుల పొడవు వరకు ప్రతిరోజు ఎవరికీ తెలియకుండా ఆ గుడ్డిగోళను పోస్తాం. ఆ పానీయం గోడను కొద్ది కొద్దిగా బలహీనం చేస్తుంది. మంచి వర్షం వచ్చిందంటే మనం రోజు పోసే ఆ 10 అడుగుల గోడ పడిందంటే చాలు, మనిద్దరం ఇక్కడి నుంచి బయటపడవచ్చు. కొండకు చిన్న దారం కట్టి లాగుదాం. వచ్చిందంటే కొండ వస్తుంది, లేదంటే దారంతో పోతుంది అన్నాడు బాలు. అప్పటి నుండి సమయం దొరికినప్పుడల్లా ఒకచోట గోడకు గుడ్డిగోళ పానీయాన్ని పోయసాగారు. ఇంకా ఉంది శబాష్ సంజీవి ధారావాహిక 6వ భాగం త్వరలో. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మనతెలుగుకథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ. మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చారణతో, వినాలనిపించే గాత్రంతో మనతెలుగుకథలు.com వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి, చూడండి. మనతెలుగుకథలు.com వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి. వందల కొద్దీ మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము. మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి. ధన్యవాదాలు.